వనపర్తి జిల్లా వైద్య ఆరోగ్య శాఖలో ఇద్దరు ఉద్యోగులు నకిలీ సర్టిఫికెట్లతో చెలమణి అవుతున్న విషయం వెలుగులోకి రావడంతో వెంటనే విచారణ చేపట్టిన అధికారులు నకిలీ ధ్రువపత్రాలతో విధుల్లో ఉన్న జిల్లా ప్రోగ్రాం అధికారి, జిల్లా నాణ్యత ప్రమాణాల అధికారిని విధుల నుంచి టర్మినేట్ చేసినట్లు డిఎంహెచ్ఓ సాయినాథ్ రెడ్డి తెలిపారు. ప్రజావాణిలో ఫిర్యాదు చేయడంతో నకిలీ సర్టిఫికెట్లతో చెలమణి అవుతున్న విషయం వెలుగులోకి వచ్చింది. ఉద్యోగుల నియామకాల గతంలో ఉన్న డిఎంహెచ్ఓ చేపట్టారని, జిల్లా కలెక్టర్ ఆదేశానుసారం విధుల నుంచి తొలగించామని తెలిపారు. డాక్టర్ సాయినాథ్ రెడ్డి, డిఎంహెచ్ఓ వనపర్తి. డిపియు అండ్ డిక్యామ్ పోస్టులకు రిపీటెడ్గా ప్రజావాణిలో కంప్లైంట్స్ రావడం వల్ల కలెక్టర్ గారు ఎంక్వైరీ కోసం ఆదేశించారు. దాని ప్రకారం మేము ఆ రెండు పోస్టులకు గల సర్టిఫికెట్స్ని కన్సర్న్డ్ యూనివర్సిటీస్కి మెయిల్ చేయడం జరిగింది జెన్యూనిటీ వెరిఫికేషన్ కోసం. ఆ యూనివర్సిటీ నుంచి వాళ్ళు ఈ సర్టిఫికెట్స్ మా యూనివర్సిటీ నుంచి ఇష్యూ చేయలేదు అని ధృవీకరించారు. దాన్ని కలెక్టర్ గారి నోటీస్లో పెడితే వాళ్ళని టర్మినేట్ చేయమన్నారు. సో వాళ్ళని మేము 3/1/26 రోజున టర్మినేట్ చేయడం జరిగింది. వాళ్ళు గత సంవత్సరం రిక్రూట్మెంట్లో జాయిన్ అవ్వడం జరిగింది. ఇట్ ఈస్ అరౌండ్ ఫిబ్రవరి ఆఫ్ లాస్ట్ ఇయర్. డిక్వామ్ అండ్ డిపిఓ పోస్ట్ అండి. విధుల్లో అయితే కంటిన్యూ అవ్వరు, ప్లస్ వాళ్ళ శాలరీస్ ఏవైతే పెండింగ్ ఉన్నాయో అన్ని కూడా స్టాప్ చేయడం జరిగింది. వాళ్ళకి ఎవరి కోసం కూడా మెయిల్ పెడతామండి. ఒకసారి కమిషనర్ లెటర్ పెట్టి 3 లక్షల వరకు అయి ఉండొచ్చు వాళ్ళ జీతాలను దీన్ని బట్టి 3 lakhs అయి ఉండొచ్చు. వేరే ఫ్రెష్ రిక్రూట్మెంట్స్ ఏమీ లేవు కాబట్టి దీంట్లో బాగా ఇంకేమీ లేవు మా దగ్గర ఇప్పుడు దాకా. అయితే ఖచ్చితంగా వెరిఫై చేస్తున్నామండి అందరినీ. ఏవైతే అవుట్ సోర్సింగ్ దీంట్లో ఉన్నాయో వాళ్ళకు కూడా లెటర్స్ పంపించడం జరిగింది ఒకసారి జెన్యూనిటీ వెరిఫికేషన్ కోసం. దీంట్లో యాక్చువల్లీ ఇష్యూ ఏమిటంటే అండి, మేము ఎంతసేపు ఉన్నా వాళ్ళు సబ్మిట్ చేసిన సర్టిఫికెట్స్ వెరిఫై చేస్తాం తప్ప వీ కాంట్ డూ ఇది. ఇలా కంప్లైంట్స్ వస్తే మాత్రమే వీ కెన్ గో అండ్ వెరిఫై. పర్సనల్గా ఎవరు ఏమి చేయడానికి ఉండదు దాంట్లో. డిఎంహెచ్ఓ కూడా తనకేమి ఎంతసేపు ఉన్నా మేము మెరిట్ బేస్డ్ లైన్ లిస్ట్ తయారు చేయడానికి మాత్రమే ఉంటుంది. సో అది జెన్యూనా కాదా అనేది ఎనీ కంప్లైంట్ రైజెస్ దెన్ వీ గో ఫర్ ఎ వెరిఫికేషన్. జనరల్గా ఏమి అంటే మనకు అప్లై చేసినప్పుడు వాళ్ళు సబ్మిట్ చేసిన సర్టిఫికేట్స్ అన్ని కూడా మెరిట్ కోసం వెరిఫై చేస్తాం. ఉన్నప్పుడు వరకు అయితే ఏమీ రాలేదండి. అంతకుముందు డిఎంహెచ్ఓ వచ్చి ఉండొచ్చు, అది నా నోటీస్లో లేదు.